హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోన్ వ్లాగ్స్. చూడండి, స్టూడియో అయితే ఈరోజు అయితే ఓపెనింగ్ అయిపోయింది. ఆ వీడియో కూడా తీసిన. ఆ వీడియో నేను వాయిస్ ఏమియా పూజ జరిగింది. ఆ వీడియో ఒక 2-3 minutes అయితే పెడతా. ఇంకా మా అన్నాడు ఇప్పుడు స్టూడియో బడ్జెట్ చెప్తాను కదా, బడ్జెట్ మొత్తం కనుక్కుందాం మా అన్నతోటి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యాపార అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ గణపతి. ఇక్కడ ఉన్నది ఇంటి వాళ్ళని నిలబెట్టి లైన్గా నిలబడు. మీరు ఇట్లా అండి, మీరు ఇటు వచ్చి వాళ్ళని అట్లా నిలబడు. అలా అటే పోమ్మా, నువ్వు ఇట్లా నిలబడే చిట్టి లైన్గా నిలబడు. ఫోటో తీస్తాడు ఆయన. ఫోటో ఇట్లా సైడ్గా నిలబడు. చెట్లు జోడించండి. నేను చెప్పిందండి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర పూజితం మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణస్తుతే అనేన జాహన అవనాది సంభవిత షోడశోపచార పూజనేన సర్వాత్మిక సర్వం శ్రీ విఘ్నేశ్వర చరవింద అర్పణ వస్తు. చరవింద అర్పణ వస్తు. అక్షతలు వేసి దండం పెట్టేసి లాస్ట్ వాళ్ళది ఉంటది కదా. పేపర్ ప్లేట్ వేసుకొని ఆ స్వీట్ వచ్చాను. చూడండి, పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బడ్జెట్ అనుకుందాం. అన్ని సెటప్ అయిపోయింది. మైక్కి పూజ, అన్ని పూజలు అన్నీ చేసేసినాం. ఇంకా కొంచెం సెటప్ వచ్చేది ఉంది. ఇక్కడ సోఫాస్ వస్తాయి, మళ్ళీ ఇంకోటి మ్యాక్ బుక్ అవన్నీ ఆర్డర్ చేసినాం. అవన్నీ ఇంకా అప్పుడు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి. ఇంకో 2-3 days టైం పడుతుంది. బ్రో బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి ఇంకా మనం మ్యాక్ గిట్ట పెట్టినాం, ఇంకా రాలే. అదే మ్యాక్ ఆర్డర్ పెట్టినా కదా, అదేంటి అది ఎప్పుడు వస్తుంది? 3-4 days వస్తుందా? వస్తుంది. ఓకే, మ్యాక్ 2020 మోడల్ అంటే లెంగ్త్నా ఇంకా చెప్పిన ఒక 4-5 చెప్పిన. ఇప్పుడు M1 చిప్లు M2 చిప్లు వచ్చినాయి కదా, మనకు యూజ్ కావు ఎక్కువ. 2017 నుంచి 20 మోడల్ తీసుకోవాలి. ఇప్పటికైతే ఉన్నాయి. ఈ కీబోర్డ్ పెద్దది తీసుకోవాలి. అది అందులో అట్టుగా తీసుకోవచ్చు, లేకపోతే వేరే నోవేషన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ మొత్తం అయిపోయింది వర్క్, ఇక స్టార్ట్ చేసుడే. మ్యాక్ ఒకటి వస్తే స్టార్ట్ చేసుడే. ఇప్పుడు బడ్జెట్ బడ్జెట్ అంటే మనం ఓన్లీ ఈ రూమ్ ట్రీట్మెంట్ కే ఒక 5 లక్షలు అవుతాయి. అంటే బయట ప్రొఫెషనల్ గా చేస్తే. మనం ఓన్ గా చేసుకున్నాం కాబట్టి ఒక 1 lakh లోపల అయిపోయింది. 1 lakh లోపల మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం చిన్న లీకేజ్లు ఉన్నాయి. అంటే ఇంకా షట్టర్ ఉంది కాబట్టి మనకు అయితే ఇది ఓన్ గా టోటల్ 4 side రూమ్ ఉంది అనుకో, మనకి ఈ ట్రీట్మెంట్ సరిపోద్ది. అంటే ఇంత మందం సరిపోతుంది. అటు అవుట్ సైడ్ మనకు షట్టర్ ఉండే వరకు కొంచెం వెహికల్స్ కొంచెం సౌండ్ వస్తుంది, కొంచెం రీసౌండ్ టైప్ వస్తుంది. దాని కొంచెం కవర్ చేయాలి వర్క్. ఇంకా ఇది ఒక 1 lakh లోపల అయిపోయింది మనకు. ఇది మొత్తం ఈ అకాస్టిక్ సంబంధించింది, క్లాత్ ఇదంతా. ఓకే, వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తే ఇది 500 ఎసెప్ట్ వచ్చింది మనకు. మొత్తం టోటల్ కింద పైన అంతా కలిసి 500 ఎసెప్ట్ దాకా వచ్చింది. 500-550 దాకా వచ్చింది అనుకోండి. ఓకే ఓకే. మనకు ఈ మానిటర్ లో వచ్చేసి మన ఫ్రెండ్ అదే వేరే ఫ్రెండ్ కిరణ్ అని ఫ్రెండ్ తెచ్చుకున్నా. అవి వచ్చేసి 2 పేరు అంటే యమహా HS8 తీసుకుంటే
మనకు 52,000 ఏమో ఉన్నాయి ఇప్పుడు కొత్త. ఓకే. HS 8 ఇవి HS 5 కాదు 6 కాదు 50M అని ఇవి కదా ఇవి ఫ్రెండ్ అవి. ఓకే. మనవి కావు. ఈ కీబోర్డ్ మనదే. దీనికి వచ్చేసి 10 అప్పుడే నేను 11K పెట్టిన దీనికి. ఓకే. ఇప్పుడు ఇక అప్డేట్ వర్షన్ వచ్చింది ఇంకా కొంచెం ఎక్కువ. ఓకే. ఇది మైక్ ఎంత బ్రో? అది AKG P420 మైక్. అది ఇప్పుడు మనకు 14,000 ఉంది మైక్. 14,000 మైక్. 14,000 మైక్. ఓన్లీ మైకే. మైక్ అంటే ఇదంతా రాదు. ఇది మైక్ స్టాండ్. ఇది ఇంత వస్తుంది ఓవరాల్ గా. ఈ స్టాండ్ వేరే మళ్ళీ ఇది దీనికి 1K. ఇది వేరే స్టాండ్, ఇది వేరే. ఇది మైక్ మనకి వైర్ వీల్ అంతా మనం తీసుకోవాలి. ఓన్లీ మైక్ ఇది వస్తుంది. దానికి ఇట్లా కన్సోల్ బాక్స్ వస్తుంది. ఓకే. ఓకే. అంటే సేఫ్టీకి అది. ఇది మనకు 12K ఉంటుంది. ఫోకస్రైట్ సోలో. ఇది సోలో జనరేషన్ సోలో. ఓకే. ఇలా ఇంకా దీనికన్నా బెస్ట్ సౌండ్ కార్డ్ అంటే అపోలో TwinX Pro అని ఉంటుంది. 1,15,000 1,25,000 ఎంత ఉంటుంది. ఓకే. అది లేదు నాకు బడ్జెట్. అది పెద్దదిగా. ఇక అది చాలా బాగుంటది. ఓకే. ఇలా చాలా రకాలు ఉంటాయి కానీ నేను బడ్జెట్ ప్రకారం ఇది తీసుకున్నా. ఇక్కడ మనం అంటే ఎలా ఇద్దామని మళ్ళీ. ఓకే. ఓకే. తర్వాత తీసుకుంటా అదే నేను కూడా. ఓకే. కీబోర్డ్ కూడా నోవేషన్ కానీ సేమ్ ఇదే కంపెనీలో పెద్దదన్నా తీసుకుంటా, లేకపోతే వేరే నోవేషన్ కన్నా చేంజ్ చేస్తారు తర్వాత అంటే అనుకుంటున్నా. 49 keys లేకపోతే 61 keys అట్లా. మైక్ అంటే చెప్పింది అది వచ్చేసి 14K AKG. ఇందులోనే ఇంకా 70 + 1 lakh కూడా ఉంటాయి మైక్స్. అదే AKG లా. అంటే వేరే దగ్గర చూసి తీసుకున్నా, అంటే వేరే వాళ్ళు యూజ్ చేసే చూసి తీసుకున్నా. అది ఇంకా కొందరు ఆడియో టెక్నికా కానీ రోడ్ అని అట్లాంటి మైక్స్ ఉంటాయి, అవి కూడా వాడతారు. రోడ్ బాగుంటది. రోడ్ మస్తు. ఇప్పుడు ఎక్కువ రోడ్ వాడతారు. ఇప్పుడు స్టూడియో మొత్తం అంతే స్టార్ట్ ఈ రోజు నుంచి చేద్దాం. ఇక ఇంట్లో చేసుకోవచ్చు వర్క్. కానీ ఇంకా మాకుంటే మనం వేరే సాఫ్ట్వేర్ వాడాలి. మళ్ళీ లాజిక్ Pro X అని దానికి వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది. బ్రో ఇప్పుడు టోటల్ బడ్జెట్ మొత్తం ఆల్ రౌండ్ బడ్జెట్ మొత్తం ఎంత అయిపోయింది? మొత్తం మనకు ఒక స్టూడియో కావాలంటే మినిమం ఓన్లీ ఎక్విప్మెంట్ కి ఒక 5 lakh అవుతుంది. నేను ఒక సింపుల్ గా చెప్తా వినండి. ఈ మనకి మానిటర్స్ వచ్చేసి పేరు మానిటర్స్ వచ్చేసి 8 తీసుకుంటే 50,000 చిల్లర ఉంటాయి. ఇవి మాకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తాం అంటే అందులో 1,50,000. ఈ మనం ఇన్నోవేషన్ కానీ అంటే లేకపోతే అర్టూరియా తీసుకున్న ఒక 25,000 దాకా 26,000 చిల్లర కీబోర్డ్ ఉంటుంది. మైక్ ఒక 14,000-15,000 ఉంటుంది. ఆ స్టాండ్ కు ఒక మంచి స్టాండ్ తీసుకుంటే ఒక 5,000. ఇంకోటి దీనికి అది రావాలి కదా, డస్టర్ పాప్ ఫిల్టర్ వస్తుంది. పాప్ ఫిల్టర్ అరౌండ్. ఓకే. అది తెప్పిస్తా. ఓకే. ఇంకా ఈ మానిటర్స్ పెట్టుకునే స్టాండ్ అట్లాంటి చాలా ఉంటాయి. ఈ మ్యాక్ కొత్త తీసుకుంటే 2,50,000 2,60,000 2020 తీసుకున్నా. అంటే ఎక్కడైనా దొరుకుతాయి వేరే దగ్గర సేలర్స్ ఉంటారు కదా, బల్క్ లో మిగిలిపోయిన అమ్ముతారు వాళ్ళు 2,50,000 దాకా అయితే. మన ప్లగ్ ఇన్ లోడ్ చేపియాలి. అవికి ఒక 40,000 అయితే ప్లగ్ ఇన్ లోడ్ చేపియాలి. ఈ రూమ్ కు ఇక బయట వాళ్ళు చేస్తే ఒక 4,00,000 5,00,000 ఈ రూమ్ కి అయితే. ఇప్పుడు ఓన్గా చేసుకున్నా. నీ బడ్జెట్ లా నీకు ల్యాప్టాప్ అది కంప్యూటర్ అవన్నీ ఆర్డర్ చేసినావు కదా, మొత్తం ఎంత అవుతాయి అని చెప్పు. మొత్తం ఎంత అయిపోయింది బడ్జెట్? ఆల్మోస్ట్ ఇక ఒక 3 దాకా అయితే. 3 దాకా అయిపోయిందా? 3 లక్షల దాకా అయితే. ఎక్కువ అయింది 3 లక్షలు గాను అవుతుంది. ఇక నేను కొంచెం సెట్ చేసుకుంటూ వచ్చినాం. ఓకే. మనం కొన్ని యూట్యూబ్ లో కానీ కొందరు వేరే వాళ్ళని తెలుసుకుంటే తెలుస్తుంది. హిందీ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటే యూట్యూబ్ లో వీడియోస్ పెడతారు. అట్లా కూడా రూమ్ అంటే అకాస్టిక్ ఎట్లా చేయాలి అనేది. అదే ఇక ఈ రోజు అయితే లాస్ట్కి అయితే స్టూడియో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడైతే ఎవరైనా కావాలంటే రావచ్చు. సాంగ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మేము కూడా ఫస్ట్ ఒక సాంగ్ తీస్తాం. ఇక రిచ్ ఉంటుంది మొత్తం, రాక్ మొత్తం లేపాం సాంగ్ మొత్తం. అట్లా కదా. SV Tunes అని కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. SV Tunes. అదే. ఓకే. అది ఫోక్ ఛానల్, లవ్ ఫెయిల్యూర్స్ అంటే ఫోక్ ఛానల్ అని అనుకున్నా. ఇంకా లవ్ ఫెయిల్యూర్ అందాక నేను పోలే. చూద్దాం. అంటే సాంగ్స్ అంటే రికార్డింగ్ చేసి మొత్తం SV Tunes మొత్తం సాంగ్స్ వస్తాయి. ఓన్లీ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ మొత్తం. మనం సాంగ్ ఎంత అవుట్పుట్ ఇస్తున్నామో వీడియో కూడా అంత అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ లెక్క 40,000 60,000 సాంగ్ అవుతుంది. ఒక సాంగ్ అవుతుంది. అదే ఇక వాళ్ళకు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి అనేది తెలియదు కానీ పేమెంట్ అయితే ఉన్నారు జనాలు కూడా. ఈ మధ్యలో ఫోక్ సాంగ్స్ అంటే బాగా అయిపోయింది. ట్రెండ్ అవుతుంది మొత్తం. వాళ్ళు చూసినా సాంగ్స్ ఇస్తారు. యూట్యూబ్ ఛానల్ ఇవ్వాలంటే సాంగ్ తీయాలి ఫస్ట్. అంతే. అంటే అది బ్లాగ్ తీసే వాళ్ళు కానీ అదే ఏమన్నా కామెడీ సీన్స్ పెట్టి ఒక సాంగ్ అయితే కంపల్సరీ. ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టారు అనుకో, బట్ మనం బ్లాగ్స్ ఇస్తున్నాం అంటే అది మానిటైజ్ అయితే లేదు. సాంగ్ పెట్టినాం అనుకో, అది 1 ఏమో 2 ఏమో పోతుంది, మానిటైజ్ అయిపోతుంది. వస్తలేదు ఇప్పుడు. అదే ఇక
అది ఏమైంది ఏం లోపాలు అయినా తెలియదు కానీ చాలా మంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఆ లోపలికే పోతారు కానీ ఎవరు మీదకి వస్తలేరు. అట్లా చూడండి. ఇది వచ్చేసి బొప్పాపూర్ మనది విలేజ్, రోడ్కే ఉంటుంది స్టూడియో కూడా మనది, రోడ్ దగ్గరనే. మీరు కావాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఆ డిస్క్రిప్షన్లో రంజిత్ పెడతాడు, చూడండి. నా నంబర్ కూడా ఇస్తాడు ఆయన. మన 0 lakhs నుంచి వచ్చారు అనుకో, నా పేరు చెప్తే డిస్కౌంట్ వస్తుంది పక్క. ఏమన్నా లైక్ మీకు యాడ్స్ కానీ ఏమన్నా షార్ట్ ఫిలిం మ్యూజిక్ కానీ చెప్పండి ఉంటే చేద్దాం మనం. ఓకే, సాంగ్స్ కూడా చేద్దాం. కీబోర్డ్ నేను ఇంకా పర్ఫెక్ట్లీ రాదు, అంటే నేర్చుకుంటున్నా. కీబోర్డ్ వర్క్ వేరే వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓన్లీ ఆ రిథమ్ ప్రోగ్రామింగ్, మిక్సింగ్ మాస్టరింగ్ అనేది నేను చేస్తా. సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళా స్టూడియో బడ్జెట్ అయితే 3 lakhs దాకా అయిందట. ఇంకా కొంచెం పైన పడుతుంది, నాకు తెలిసి పైన పడ్డది. అంటే 3 lakhs అయితే మన సొంతంగా చేసుకోవాలంటే పక్క 3 lakhs అయితే పడుతుంది. ఇంకా బాగా చేసుకోవాలంటే మాత్రం మంచిగా ఖర్చు అయితే, ఎంత పైసా పెడితే అంత మంచి అయితే చెప్తున్నా ఫస్టే. ఇప్పుడైతే మా స్టూడియో అయితే ఇది. ఎవరైనా సాంగ్స్ ఇట్లా, మ్యూజిక్ ఇట్లా, డబ్బింగ్ మొత్తం అన్నీ, ఆల్రౌండ్ మొత్తం, ఎడిటింగ్ మొత్తం అన్నీ ఇక్కడ ఖర్చు చేసుకోవచ్చు. మన బొప్పపూరు గొల్లపల్లి దగ్గరనే ఉంటుంది, రోడ్కి ఉంటుంది స్టూడియో కూడా. లొకేషన్ను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇట్లా మా అన్నది మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా. అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.